హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు. నా పేరు రమ్య. ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిహారం ఏంటంటే, మీకు ఎలా చెప్పాలి, నెగిటివ్ ఎనర్జీ ఉందంటే మనకు కొన్ని లక్షణాలు అనేటివి కనిపిస్తాయి. దాంతో మీరు పోల్చుకొని కొన్ని విషయాలు మీకు కరెక్ట్గా అనిపిస్తే మీ పైన నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు, మీ ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లే. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలు. నా పాత సబ్స్క్రైబర్స్కి కూడా ధన్యవాదాలు. అందరూ చూడండి. ఈ వీడియో ఇంకొక 10 మందికైనా మీకు నచ్చితే, ఈ పరిహారం అనేది మీకు ఓకే అనిపిస్తే ఇంకొక 10 మందికైనా ఈ వీడియో అనేది మీరు షేర్ చేయండి. చేస్తే మీరు అలాగ కూడా ఏమంటారు, ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, పుణ్యం కట్టుకున్న వాళ్ళు కూడా అవుతారు. ఈరోజు వీడియో మొత్తం చివరి వరకు చూడండి. మధ్యలో ఎక్కడ స్కిప్ అనేది చేయొద్దండి. స్కిప్ చేస్తే ఏంటంటే, నేను వీడియో చివరిలోనైనా మధ్యలో అయినా కొన్ని ఏమంటారు టిప్స్ ఉంటాయి. వాటిలో మనం ఏదో ఒకటి మిస్ అయిపోయినా మనకు తెలియదు, మనకు మళ్ళా ప్రాబ్లం అవుతుంది. మీకు నేను చెప్పే దాంట్లో మీకు సమస్యకు పరిష్కారం అనేది తెలియకుండా ఉంటుంది. కాబట్టి నేను మీకు ముందుగా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు చూడండి. చివరి వరకు చూశాక మీకు నచ్చినట్లు అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో అనేది ఫర్దర్గా ముందుకు వెళ్తుంది, బూస్టప్ అవుతుంది. కొంతమంది అవసరం ఉన్న వాళ్ళకి వీడియో అనేది ముందు ప్రమోట్ అవుతుందండి. అందుకే మీరు వీడియో మాత్రం చివరి వరకు చూడండి. ఈరోజు నేను చెప్పబోయే పరిహారం అంటే, నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉన్నట్లయితే ఏంటంటే, మనకు ఇంట్లో ఒకలాంటి చెడు స్మెల్ వస్తుంది. అంటే ఆ స్మెల్ ఒక రాగానే ఉంటుంది, అది తెలియదు. వేరే వాళ్ళు రాగానే మీ ఇంట్లో ఏంటో స్మెల్ వస్తుందని అంటారు. మనం పొద్దంతా బయటికి వెళ్ళేసి వచ్చి సాయంకాలం ఇంట్లోకి రాగానే ఓపెన్ చేయగానే ఇంట్లో నుంచి ఒకలాంటి దుర్గంధం వస్తుంది. అది కూడా నెగిటివ్ ఎనర్జీకి సంబంధం. ఎప్పుడు చూడు హెడేక్ ఉంటుంది, కొంతమందికి తలనొప్పి బాగా ఉంటుంది, అది కూడా ఒక సంకేతం. ఇంకొంతమందికి ఏంటంటే తలనొప్పితో పాటు కాళ్ళు చేతులు లాగడం, నీరసంగా ఉండడం, నిద్ర వస్తున్నట్టు ఉండడం, ఎప్పుడు నిద్ర మబ్బుగా ఉండడం, ఏ పని చెయ్యాలని అనిపించకపోవడం, ఆరోగ్యపరంగా చూసుకుంటే ఏ సమస్యలు ఉండవు, కానీ అన్ని టెస్టులు చేయించినా కానీ మనకి ఏది కనిపించదు. కానీ ఒకలాంటి అలసట, మూడు ఆఫ్ అవ్వడం, వైబ్స్ చేంజ్ కావడం, ఇలాంటిది ఒకటి ఉంటుంది. ఇంట్లో ఎప్పుడు చూడు గొడవలు అవుతూ ఉండడం, చీటికి మాటికి గొడవలు అవుతూ ఉండడం. ఇంట్లో ఎవరైతే బాగా కోపంగా ఉంటారో వాళ్ళే మనని చీటికి మాటికి ఏదో ఒక మాట అనేసి పెద్దగా గొడవని చిలికి గాలివానగా చేస్తూ ఉంటారు. అదొక కారణం. మనం ఇంట్లో పూజా మందిరంలో కొబ్బరికాయ కొడితే అది నీట్గా ఉండాలి. కొంతమంది ఇళ్ళల్లో ఏంటంటే కొబ్బరికాయ కొట్టగానే 2 రోజులకి 3 రోజులకి అది ఏమంటారు కలర్ చేంజ్ అయిపోవడం, కుళ్ళిపోయినట్టు కావడము, నల్లగా అవ్వడము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇంట్లో వండిన కూరలు ఎక్కువగా నిల్వ ఉండకపోవడం, పాడవడము, మళ్ళీ అన్నము పాడవడము, ఇలాంటివన్నీ సంకేతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. దీన్ని బట్టి మనకు ఇంట్లో ఏమంటారు నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థమైపోతుంది. అలాగే మీరు ఇంకా చక్కగా తెలుసుకోవాలనుకుంటే, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఒక నిమ్మకాయ అమావాస్య రోజైనా తీసుకొని మీ ఇంట్లో అన్ని దిక్కుల దీన్ని తాకించేసి ఒక దగ్గర పెట్టి చూడండి. మీ ఇంటి ముందైనా లేకపోతే ఇంట్లో మధ్యలోనైనా పక్కకి ఎక్కడైనా పెట్టండి. తెల్లవారి దాన్ని మీరు కట్ చేసినట్లయితే దాంట్లో నుంచి కొంచెం బ్రౌన్గా నిమ్మకాయ మారడము, లోపల కొంచెం నల్లగా ఉండడము. తీసుకునేటప్పుడు నిమ్మకాయ చాలా ఫ్రెష్గా ఉండే నిమ్మకాయ చూసి మీరు తీసుకోండి. దాన్ని కట్ చేసిన తర్వాత అది కొంచెం బ్రౌన్గా ఉంటుంది. దాని లోపల ఏమీ లేకుంటే మాత్రం నిమ్మకాయ అనేది ఫ్రెష్గా ఉంటుంది. ఇలాంటి సంకేతాలను బట్టి మనము తెలుసుకోవచ్చు. ఎప్పుడో మనం ఇంట్లో పడుకున్నా కానీ ఏవో ఒక కళలు, పిచ్చి కళలు అనేటివి పడుతూ ఉంటాయి. ఆ కళలు మనకు సంబంధం ఉండవు. ఎవరో వచ్చి మాట్లాడుతున్నట్టు, ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నట్టు అలా కూడా అవుతూ ఉంటాయి. దాన్ని బట్టి కూడా మనము అర్థం చేసుకోవచ్చు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని. ఇది
ఇలా ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నట్టేనండి మనకి. దానికి తగ్గట్టు పరిష్కారాలు నేను వీడియోస్ చేశాను. ఒక్కసారి ఛానల్లోకి వచ్చి మీరు విజిట్ చేసి చూస్తే మీకు సమస్యలకు ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం ఉందండి. మీరు ఒకవేళ ఇప్పుడు ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని లైక్లో కామెంట్లో తెలియజేయగలరు. అలాగే ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదండి, దాన్ని నొక్కండి. అది బెల్ ఐకాన్ నొక్కడం వల్ల ఏంటంటే నేను చేసే వీడియోస్ అనేవి మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయి. బెల్ ఐకాన్ అంటే అదే అండి, నేను చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ అనేవి వస్తాయి. మీకు ఏదన్నా సమస్య ఉన్నా ఏది ఉన్నా కానీ మీరు నాకు కామెంట్ చేసి పెట్టగలరు. నేను దానిపైన వీలైతే వీడియో చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది నేను చెప్పగలుగుతాను. వీడియో ఇంతసేపు చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరొక వీడియోతో కలుసుకుందామా? అందరికీ నమస్కారం అండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా కామెంట్స్లో నన్ను అడగగలరు. చూడండి, వీటికి పరిష్కారం ఏంటో కూడా నేను వీడియోలో చెప్పాను, అది కూడా మీరు చూసుకోండి. మీరు ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. కంపల్సరీ డైలీ ఒక వీడియో అనేది నేను చేస్తానండి. యూట్యూబ్ వీడియో అన్నా లేదా లాంగ్ వీడియో అన్నా. లాంగ్ ఏంటంటే కొన్ని క్లుప్తంగా ఇలాంటి సమస్యలపైన మాట్లాడాల్సి వస్తే మాత్రం లాంగ్ వీడియోస్ చేస్తాను, లేకుంటే షార్ట్ వీడియోస్ చేస్తాను. తప్పకుండా డైలీ ఒక వీడియో మాత్రం వస్తుందండి నాది. వస్తే మాత్రం పొద్దున 8 నుంచి 10:30 లోపల ఒక వీడియో వస్తుంది. అప్పుడు రాలేదంటే ఈవినింగ్ మాత్రం తప్పకుండా వస్తుంది. ఈవినింగ్ 5 నుంచి 7:30 లోపల వీడియో వస్తుంది. ఇంకా కొంచెం లేట్ అయితే మాత్రం 8-10 కల్లా మాత్రం వీడియో మాత్రం వస్తుంది. డైలీ మాత్రం ఒక వీడియో అనేది నేను చేస్తానండి. మీరు ఆ బెల్ ఐకాన్ నొక్కడం వల్ల ఏంటంటే నేను చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయని అందుకే చెప్తున్నాను. ఏ చేసినా ఫస్ట్ మీకే వస్తుంది. ఆ బెల్ ఐకాన్ నొక్కడం వల్ల దాని అర్థం అదేనండి, వీడియో అనేది ముందుగా మీకే షో అవుతుంది. మీకు సమయం ఉన్నప్పుడు, ఓపిక ఉన్నప్పుడు ఛానల్ అనేది ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సరేనా అండి? అందరికీ నమస్కారం.